హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు హయత్ నగర్ బస్ స్టాండ్ కు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక మంచి హౌస్, రెంటల్ ఇన్కమ్ పర్పస్ అయినా సరే మీకు చాలా బాగుంటది. G+2 పెంట్ హౌస్. ఇలాంటి హౌస్ ను మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇవ్వబడుతుంది పైన. ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి వెతికి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాలేజ్ ఏం చేయకుండా ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇల్లు పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు హయత్ నగర్ లోని సాయి సూర్యనగర్ కాలనీలో ఉంటుంది. ఈ సాయి సూర్యనగర్ కాలనీ అనేది మనకి ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో మునగనూరు టు తొర్రూరు వెళ్లే రోడ్ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ లో, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు హయత్ నగర్ GHMC పరిధి కిందకి వస్తుంది. LB నగర్ జోన్ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్స్ లో, కింద పోర్షన్ వచ్చేసి మనకు 5 years ఓల్డ్, పైన మాత్రం న్యూ కన్స్ట్రక్షన్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్ మూడు కూడా న్యూ కన్స్ట్రక్షన్ ఇవ్వబడ్డాయి. ఇల్లు సైజులు వచ్చేసి మనకు 22.6 40 సైజులో ఉంటుంది. బ్రహ్మాండమైన సైజులు. మన ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 30 feet వైడ్ రోడ్, అది కూడా మనకు CC రోడ్ వచ్చేసింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, అన్ని రకాల సకల సౌకర్యాలు అన్ని రకాల చాలా బాగున్నాయి. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ఇల్లు సైజులు 22.6 and 40 ఉండుట్ల సైజులు చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి. ఒక చిన్న కారు, ఒక బైక్ పెట్టే విధంగా అయితే మనకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ లో వచ్చేసి మనకు మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోర్ విశాలమైన మంచి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ సింహదారం ఉంటుంది. మెట్లు వచ్చేసి మనకు 3 feet మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కింద మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇటు చూసుకోవైతే మనకు ఏదైతే 4 మీటర్లు ఉన్నాయో ఎవరి మీటర్ వాళ్ళకే ఉండే విధంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. మనకు సింహదారం వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 feet గల్లి ఇవ్వడమే కాకుండా దీంట్లో కూడా టైల్స్ చేయడం జరిగింది. బయట కూడా మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయబడ్డాయి. 100% దీని విషయంలో అయితే ఎలాంటి డోకా లేదు. చూసుకోండి, మనకు 22.6 40 సైజులు చాలా బాగున్నాయి. మనకు హాల్, లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ వచ్చి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఉండాలన్న ఉద్దేశంతో ఒక డోర్ పెట్టేయడం జరిగింది. మనకు హాల్లో 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా ఒక్కరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా చూసుకున్న, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా గానీ అన్ని రకాల ప్లానింగ్ తో ఇవ్వబడింది. ఈ డోర్ వచ్చేసి మనకు అటు వాష్ ఏరియాకి వెళ్లే విధంగా డోర్ ఇవ్వడం జరిగింది. చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు సాయి సూర్యనగర్ కాలనీలో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో మనం 6x6 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా గానీ వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు మాస్టర్ బెడ్ లో అటాచ్ బాత్రూమ్ లేదు, మన కామన్ బాత్రూమ్ వాడుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోండి, ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో చూసుకున్న, ఫాల్ సీలింగ్ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు లోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, పార్కింగ్ అండ్ మనకు 2 BHK చూశారు కదా. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంది, సెకండ్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంది, పైన పెంట్ హౌస్ గురించి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం చూసుకోండి. ఈ ఓనర్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ తో, చాలా ప్రేమతో కట్టించుకున్నాడు. ఉద్యోగ ట్రాన్స్ఫర్ వల్ల అమ్ముతున్నాడే తప్ప డాక్యుమెంట్ విషయంలో చూసుకున్నా గానీ, కన్స్ట్రక్షన్ విషయంలో చూసుకున్నా గానీ, లొకేషన్ పరంగానే మంచి ప్రైమ్ లొకేషన్, చాలా మంచి లొకేషన్ ఇది. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకోండి, బాల్కనీ మాత్రం మనకు 6.5 feet బాల్కనీ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మంచి అందమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో కంప్లీట్ ఇండియన్ టెక్ తోనే చేయబడ్డది. ఈ గ్లాస్ వచ్చేసి మనకు టప్ అండ్ వేర్ గ్లాస్ వాడబడింది. ఇది వచ్చేసి మనకు
చౌకోట్లు కానీ డోర్లు కానీ మంచి ఫినిషింగ్ తో చేయబడ చూసుకుంటే తన దగ్గర చేసుకుంటే కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ కూడా మంచి స్టాండర్డ్ కూడా వాడడం జరిగింది. మనం వచ్చేసి హాల్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం చూసుకోండి హాల్లో వచ్చేసి మనకు వైట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. వర్క్ జరుగుతుంది కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా మనకు ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకు అది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇవ్వబడింది. ఇది వచ్చేసి మన కిచెన్. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చూసుకోండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, గిన్నెలు కడుక్కునే విధంగా, ఒక పొద్దున మొహాలు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ఇల్లు చుట్టూ వచ్చేసి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మనకు హాస్పిటల్స్ కానీ అన్ని నియర్ బై ఉంటాయి. వారది ఎగ్జిట్ నంబర్ 11 పెద్దంబర్పేట వచ్చేసి మనకు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు సాగర్ హైవే కూడా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాం. కిచెన్ చూసుకోండి, ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండో తోని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తోని ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మనకి ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్. భవిష్యత్తు మీరు కబోర్డ్ చేసుకునేది అన్ని రకాల సెల్ ఫోన్ సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద కూడా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇది చూసుకొని ఇందులో మనకు టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ, మనకు వెంటిలేటర్ విషయంలో చూసుకున్నా ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో కూడా మనకు ఒక పెద్ద దివాన్ వేసుకొని 4x5 దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా, మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా, వెంటిలేషన్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకొని మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ప్లానింగ్ మంచి ప్లానింగ్ తో చేశారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఒకసారి చూద్దాం, పైన పెంట్ హౌస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి అది సెకండ్ ఫ్లోర్. కింద మన ఫస్ట్ ఫ్లోర్ అయితే ఏదే విధంగా చూస్తామే సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే చిన్న తేడా, కింద ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ పూజ గది ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో మాత్రం మనకు పూజ గది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా రెండు కూడా వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. అక్కడ డైనింగ్ ఏరియా, అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వాష్ ఏరియా. కింద ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో పైన సేమ్ అదే విధంగా, కాకపోతే పూజ గది ఒకటి తేడా తప్ప మిగతా విషయాలు అన్ని రకాల సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు పెంట్ హౌస్ సింగిల్ పోర్షన్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. టెర్రస్ పైన మనకు ఒక 1 BHK పోర్షన్ పెంట్ హౌస్ ఇవ్వడం జరిగింది. మనకు వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కనబడుతుంది. వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం చుట్టూ లొకేషన్ చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు దూరంగా రేడియో స్టేషన్ చూస్తారో అదే విజయవాడ హైవే అతి దగ్గరలో కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది సాయి సూర్యనగర్ కాలనీ, మంచి వెల్ సెటిల్డ్ కాలనీ, మంచి ప్రైమ్ లొకేషన్. చుట్టుపక్కల నైబర్స్ చాలా బాగుంటారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఏదున్నా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు చూసుకుంటే సాగర్ హైవే దగ్గర, ఇటు చూసుకుంటే మనకు విజయవాడ హైవే, 2 హైవేల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు 1 BHK పోర్షన్ పెంట్ హౌస్. ఇది హాల్. ఇది వచ్చేసి మనకు కిచెన్ లేనికి చిన్న పూజ గది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ సైజు కూడా బాగున్నాయి కాబట్టి 4x4 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంటుంది. దీన్ని కూడా అన్ని రకాల ఫాల్ సీలింగ్ కానీ, మనకు టైల్స్ కానీ అన్ని రకాలు చేసి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇటు మనకు పక్క చూసినైతే ఇది చిన్నగా గిన్నెలు కడుక్కునే విధంగా మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. అన్ని రకాల మనకు చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిపైన మనకు 2 ట్యాంకులు ఇవ్వబడతాయి. ఒకటి వచ్చేసి మున్సిపల్ వాటర్, ఒకటి వచ్చేసి మనకు బోర్ వాటర్. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మనం దీన్ని రేటు చూసుకున్నట్లయితే 1,40,00,000 చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగా కానీ, మీకు కన్స్ట్రక్షన్ పరంగా ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేసుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే 80% మనకు లోన్ వస్తే దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.